विजयध्वजा उत्तिष्ठ हनुमान् वीर त्रैलोक्यं श्रीराम नाम जपसी धुरस प्रमोद। జై శ్రీరామన్నా. జై శ్రీరామ్. నన్ను గుర్తుపట్టారా? నువ్వు తమ్ముడు? అవునన్నా. ఆ రోజు అక్కడ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి తమ్ముడు ఎలా వచ్చావు? ఏం లేదన్నా, ఊరికనే వచ్చాను. ఇంత దూరం వచ్చావంటే ఏమి లేకుండా వస్తావా? ఏంటో చెప్పు. మొన్న మీరు నాతో చెప్పిన విషయం మా స్నేహితులతో ప్రస్తావిస్తే, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం లాంటిది, మనకు అందరూ సమానమే, అందరినీ కలుపుకోవాలి, కాకపోతే మీరేంటంటే మనం ఒక్కలమే హిందువులం, మనదే ఈ దేశం అన్నట్టు మతోన్మాదంతో మాట్లాడుతున్నట్టు అని అంటున్నారు. దానికి నా దగ్గర ఏం సమాధానం లేక మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను. అయితే నీకు కూడా ప్రశ్నలు మొదలయ్యాయన్నమాట. నిజాయితీగా ఉంటే ఇలాంటి అవమానాలు తప్పవు. నిన్ను ఎవరు అడిగారో కానీ ఈ భిన్నత్వంలో ఏకత్వం అని చాలా తెలివిగా అడిగాడు. అతనికి మన మాటగా చెప్పు. భిన్నత్వంలో ఏకత్వం మన పెద్దలు మనకు నేర్పిన మాట. దానికి సరైన అర్థం చెప్తాను విను. 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, 10,000 మత గ్రంథాలు, 1,00,000కు పైగా ఉపభాష్యాలు, వేలాది ఋషులు, 3,000,000 దేవతలు. ఇంత వైవిధ్యంగా ఉన్నా కూడా అందరూ గంగానదిని పవిత్రంగానే చూస్తారు. గోమాతని దేవతా స్వరూపంగానే పూజిస్తారు. శివాలయానికి వెళ్ళొచ్చిన వాడు రామనామ జపన చేస్తాడు. జై శ్రీరామ్ అనేవాడు శివాలయానికి వెళ్ళి మొక్కుతాడు. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లిని సొంత అమ్మలా పూజిస్తారు. ఇలా ఏ దేవుణ్ణి పూజించినా అందరూ మొదట గణపయ్యకే మొక్కుతారు. ఇంత వైవిధ్యంగా ఉన్నా, ఎన్నో ఆహారపు అలవాట్లున్నా, ఎన్నో ప్రాంతాలున్నా, ఇన్ని రకాల ఆచార సాంప్రదాయాలు ఉన్నా మన భారతీయులమంతా ఒక్కటే అని చెప్పేదే ఈ మాట. అంతేగాని అన్ని మతాలు కలుపుకుపోమని కాదు ఈ మాటకి అర్థం. మన దేశంపై దండెత్తి వచ్చి మనల్ని దోచుకుపోయి మన పూర్వీకులు చంపిన వాళ్ళని కూడా కలుపుకుపోమని కాదు. భిన్నత్వంలో ఏకత్వం అంటే మనలో మనం కులాలకు అతీతంగా కలిసి ఉండాలనే అర్థం. అది తమ్ముడు అసలైన భిన్నత్వంలో ఏకత్వం అనే పదానికి అర్థం. మతాల్ని కలుపుకోమని కాదు, మానవత్వాన్ని నిలుపుకోమని చెప్పింది. సరే తమ్ముడు, నీ ప్రశ్నకి జవాబు దొరికిందని ఆశిస్తున్నా. ఇంకేమైనా ఉన్నాయా చెప్పు. ఏమీ లేదన్నా, మన దేశంలో మైనారిటీలు అంటూ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని ఎప్పటి నుంచో మనం ఆదరిస్తున్నాం, హక్కును చేర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా వాళ్ళతో వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇద్దాం, మరిన్ని సదుపాయాలు కల్పిద్దాం అని మన వాళ్ళే అంటున్నారు కదా, దీనికి మీ సమాధానం? మైనారిటీనా? నువ్వన్నదే నిజం అనుకుందాం. ఆ మాట పుట్టినప్పుడు తల్లి లాంటి మన భారతదేశాన్ని మా మతానికి ఒక దేశం కావాలని మొక్కలు చేశారు. ఆ తర్వాత మిగిలిన వారే ఈ మైనారిటీలు. అప్పుడు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు, ఏదో 1-2% మంది ఉండేవారు. వాళ్ళకు మనం తిండి పెట్టాం, గుడ్డనిచ్చాం, మన దేశంలో నీడనిచ్చాం, మైనారిటీలుగా కొన్ని హక్కులు ఇచ్చాం. ఇప్పటికీ అదే నడుస్తుంది. అయినా మైనారిటీలు అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? పోనీ ప్రపంచవ్యాప్తంగా ఏమైనా చెప్తున్నాయా? 5 లేదా 10% లోపు ఉంటే మైనారిటీలు అంటారు, అంతరించిపోతున్న జాతి అంటారు. కానీ 30% పైబడి ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ మైనారిటీలు అనడం హాస్యాస్పదమే. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే 30 మంది మేలు కోసం 70 మందిని దోచుకోవాలా? ఆ మేలు కూడా మనకి కాదు, రాజకీయ నాయకులకి. వారి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని పెంచి పోషిస్తున్నారు. కానీ మన హిందువులు మాత్రం పిండి పిప్పి చేస్తున్నారు. అయినా నువ్వు చెప్తున్న అదే మైనారిటీలకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షలకు పైగా మసీదులు ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. అవి సొంత ఇస్లామిక్ కంట్రీస్లో కూడా వాళ్ళకి లేవు. అలాగే సొంత క్రైస్తవ దేశాల్లో కూడా 10 లక్షల చర్చిలు లేవు. కానీ మన భారతదేశంలో 10 లక్షల పైగా చర్చిలు ఉన్నాయి. గ్రామానికి ఒకటి, వీధికి ఒకటి చర్చిలు వెలిశాయి. ఒకప్పుడు మన భారతదేశంలో వీధికి ఒక దేవాలయం ఉండేది. ఇప్పుడు వాటి పరిస్థితి కనుమరుగైపోయే ప్రమాదం వచ్చింది. ఇంకా కరెంటు ఛార్జీల విషయానికి వస్తే మసీదుకి ₹1.5 తీసుకుంటున్నారు, చర్చికేమో ₹80 తీసుకుంటున్నారు. అదే మన దేవాలయానికి వచ్చేసరికి ₹7.5 తీసుకుంటున్నారు. ఇదేనా సమన్యాయం అంటే? ఇదేనా మైనారిటీ బుచ్చగింపు చర్య అంటే? వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువుల్ని ఇలా దోచుకుంటారా? ఇదెక్కడి న్యాయమో అర్థం కావటం లేదు.
ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వారి మతం కోసం మదర్సాలు నిర్మించుకోవచ్చు, వారి మత బోధన అందులో చేసుకోవచ్చు, వారి కోసం ప్రత్యేకమైన స్థలాలు హక్కులు కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. క్రైస్తవులకు మిషనరీలు నిర్మించుకోవచ్చు, విదేశీ అక్రమ సంపాదన సంపాదించి బైబిల్ మిషనరీలు కూడా నడిపించవచ్చు. కానీ మన హిందువులకి గురుకులాలు నిర్మించడానికి ఎందుకు సహాయం చేయట్లేదు ఈ ప్రభుత్వం? ఆఖరికి స్కూల్లో కూడా భగవద్గీత బోధించడం నేరంగా పరిగణిస్తున్నారు. ఏంటి న్యాయం? ఇదేనా సమన్యాయం? నా దృష్టిలో మైనారిటీలు అంటే దేశంపై ప్రేమ, బాధ్యత ఉన్నవారిని మైనారిటీలు అంటే అదొక అర్థం. అంతేగాని దేశాన్ని దోచుకోవాలని, ధ్వంసం చేయాలని, హిందువుల్ని అంతం చేయాలని చూసేవారిని మైనారిటీలు అంటే మహాపాపం. అన్న, నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమాధానం మీ దగ్గర నుంచి లభించినాయి అన్న. ఇప్పుడు చూడండి, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తానన్న. జరుగుతున్న విషయాలు చెబితే అర్థం చేసుకునే మేధస్సు నీలో ఉంది. అలాగే ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండాలని హిందూ ధర్మంపై, మన దేశంపై జరుగుతున్నటువంటి దాడులని మనమే బయటికి చెప్పాలి, లేదా మన సమాజం అంతరించిపోయే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకో తమ్ముడు. జై శ్రీరామ్. దేశం కోసం కదిలిన బలగం, వెనుదిరగని సైన్యం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా కీ జై.